ఎక్కడైనా ఎప్పుడైనా దేశ భద్రతే ముఖ్యం. జాతి ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది విదేశాంగ శాఖ. అందుకే అత్యంత కీలకమైన ఇంధన రంగంలో అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ డబ్బా కొట్టుకున్నా పట్టించుకోవడం లేదు. రష్యా నుంచే కాదు, అవసరమైతే ఏ దేశం నుంచైనా మన అవసరాలను బట్టి నడుచుకుంటామని ఢంకా బజాయించి మరీ చెప్పేసింది. భారత్ ఎవ్వరికీ తలొగ్గదు, తేల్చి చెప్పిన విదేశాంగ శాఖ. నేషన్ ఫస్ట్, రెస్ట్ నెక్స్ట్, ఇదే ఇండియా పాలసీ. ఎనర్జీ రంగంలో భారత్ పవర్ఫుల్ పాలసీ. ఎక్కడ ఏది అవసరమైతే అది. ఇంకొకరు డిసైడ్ చేసేది కాదు మా ఎనర్జీ పాలసీ. అమెరికాతో ట్రేడ్ డీల్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బడాయి వ్యాఖ్యలు దేశంలో తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఆ డీల్తో ఎవరికెంత లాభం అనేది పక్కన పెడితే అసలు రష్యా క్రూడాయిల్ కొనడాన్ని భారత్ ఆపేస్తుందని ఏకపక్షంగా ట్రంప్ సెక్రటరీ చెప్పడమే ఇందుకు కారణం. దీనిపైనే తాజాగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కౌంటర్ ఇచ్చారు. జాతి భద్రత ఆధారంగానే భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని కుండబద్దలు కొట్టారాయన. ఇప్పటికే అమెరికా భారత్తో ప్రకటించిన వాణిజ్య ఒప్పందంపై దేశంలో కొంత ఆందోళన నెలకొన్నది. $500 బిలియన్ మేర మనమే దిగుమతులు చేసుకోవాల్సి ఉంటుందనేది అయితే అందరికీ అర్థమైన విషయం. మరి మన దేశం నుంచి ఏ మేర ఎగుమతులు జరుగుతాయనే విషయంలో ఓ క్లారిటీ అయితే లేదు. అయినా కూడా భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేస్తుంది అని, వెనుజువేలా నుంచి కొంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభమైన సమయంలోనూ ఇదే తరహా విమర్శలు భారత్ ఎదుర్కొన్నది. యుక్రెయిన్ కూడా రక్తపు కూడు తింటున్నాయంటూ ఇతర దేశాలపై మండిపడినా భారత్ మాత్రం లెక్క చేయలేదు. రష్యా నుంచి ముడి చమురు కొనడం అనేది జాతీయ ప్రయోజనాల ఆధారంగానే కొనసాగుతుందని పదే పదే స్పష్టం చేసింది. అంతేకాదు, క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్నామంటే యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదని, రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోవాలనేది తమ అభిప్రాయమని కూడా స్పష్టంగా రెండు దేశాలకు చెప్పింది. ఇప్పుడు అదే పాలసీని భారత్ కొనసాగిస్తోంది. ఒక్క రష్యా మాత్రమే కాదు, ఇతర దేశాలతో ఒప్పందాలు ఒక్కో చోట ఒక్కోలా చేసుకోవడం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం కూడా అదే. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించిన దాన్ని బట్టి ప్రభుత్వమైన, ప్రైవేట్ సంస్థలైన భవిష్యత్ అవసరాలను బట్టే ఇంధన కొనుగోళ్లు ఉండబోతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కాకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులు, దేశ అవసరాలు, డిమాండ్ను బట్టే ఉంటాయనేది తెలుస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు విషయంలోనూ ప్రైవేటు కంపెనీల ఇష్టానికే ప్రభుత్వం నిర్ణయం వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చమురు లభ్యత, ధరలు, సరఫరా భద్రత, ప్రమాద అంచనా, లాజిస్టిక్స్ వంటి అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటారని విక్రమ్ మిస్రీ చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆయిల్ మార్కెట్ చాలా క్లిష్టమైనది కాబట్టే ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ వనరుల నుంచి సరఫరా పొందడం అవసరం. ప్రధానంగా భారత్ చమురు కానీ, గ్యాస్ కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే ద్రవ్యోల్బణం అంటే. దేశంలో నిత్యావసరాలు, ఉత్పత్తుల ధరలు పెరగకుండా ఉండాలంటే ఇంధన భద్రత, చౌక ధరలో లభ్యత అనే రెండు కోణాలు ఆలోచించాలి. అలాగైతేనే దేశంలోని జనం కూడా ప్రయోజనం పొందుతారనేది కేంద్రం వాదన. అందుకే కేంద్రం రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపివేయడం లేదు. పోనీ అమెరికా చెప్పినట్లుగా రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు ఆపేశామే అనుకోండి, ఏం జరుగుతుంది? ఎక్కడెక్కడి నుంచో ముడి చమురు కొనుక్కోవాలి. అయినా కొనాలన్నా వెంటనే అది కుదిరే పని కూడా కాదు. ఎందుకంటే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే క్రూడ్ 87 మిలియన్ టన్నులపై
మరి అమెరికా ఈ స్థాయిలో మనకి ఇంధనం సరఫరా చేయగలదా? అస్సలు లేదు. మరి ఈ నిజాన్ని గ్రహించకుండా ఊరికే ట్రంప్ అలా అన్నాడు ఇలా అన్నాడు అని ఆవేశపట్టడంలో అర్థమే లేదంటున్నారు. స్టోరీ చూడండి, ఆ డీటెయిల్స్ మీకే అర్థమవుతాయి. ఎనర్జీ సేఫ్టీ మస్ట్. డేటా చెప్తున్నది ఇదే. ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే అంతే సంగతులు. పెద్ద పెద్ద యుద్ధాలలో టార్గెట్ పాయింట్లన్నీ ఎనర్జీ ఫెసిలిటీలే. ఏ దేశానికైనా సరే ప్రాథమిక సహజ వనరులతో పాటు గ్యాస్, చమురు, విద్యుత్ కీలకం. ఇవి మూడు లేకపోతే అభివృద్ధి చెందడం అనేది కలలో మాట. అందులోనూ ఇప్పుడు ఏ దేశం పైననైనా యుద్ధం ప్రారంభిస్తే ముందుగా టార్గెట్ చేస్తోంది ఈ ఇంధన వనరులని. రష్యా యుక్రెయిన్ పై చేసినా, యుక్రెయిన్ రష్యాపై దాడి చేసినా ఎనర్జీ ఫ్యాక్టరీలు, ఫెసిలిటీలనే లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రపంచ దేశాల్లో యుద్ధాలనేవి అసలు ఈ చమురు బావుల కోసమే జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. సరిగ్గా ఆ కోణంలోనే భారత్ కూడా ఇంధన భద్రతే లక్ష్యంగా వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. వాటిలో అణు ఇంధన కార్యక్రమాలైన, సౌర ఇంధన పెట్టుబడులైనా, మరే ఇతరాత్రా చూసినా ఫ్యూచర్ సెక్యూరిటీ, నెసెసిటీ ఎనర్జీ, పవర్ సెక్టార్లే. పెట్రోలియం అండ్ సహజ వాయువులు తీసుకుంటాం అనేది, అమెరికా దాని మీద ఆంక్షలు పెడతాం అనేది, లేదా నెంబర్ 2 వెనిజులా నుంచి కూడా తీసుకోవాలనే ఆలోచన కానీ, ఈ రెండింటి మీద మనము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తాం. కానీ అమెరికా చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టు, లేకపోతే చైనా చెప్పినట్టు నడవాల్సిన పరిస్థితి కాదు. తప్పనిసరిగా మన సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటా వీ కెన్ ఇంపోర్ట్ ఎనర్జీ, పెట్రోలియం రిలేటెడ్ ప్రొడక్ట్స్ either from Venezuela or from Russia. అందుకే ఫ్యూచర్ డెవలప్మెంట్ టార్గెట్లలో ఇంధన భద్రత కీలకం. ఈ కోణంలోనే భారతదేశం యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, యూకే, తాజాగా మలేసియాతో కూడా ఇంధన రంగంలో అనేక ఒప్పందాలు చేసుకుంది. కొన్ని చోట్ల జీరో డ్యూటీ పాలసీ ఉంటే మరికొన్ని చోట్ల ద్వైపాక్షిక సుంకాలతో కుదుర్చుకుంది. ఈ కోణంలో చూసినప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేస్తే మరి ఆ లోటు ఎలా భర్తీ అవుతుంది? ఇదే ఆలోచించాల్సిన విషయం. కామర్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రష్యా నుంచి 87.54 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది అంతకు ముందట ఏడాదితో పోల్చితే 72.1% ఎక్కువ. అదే ఏడాదిలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ 10.55 మిలియన్ టన్నులు మాత్రమే. ఇది అంతకు క్రితం ఏడాదితో పోల్చితే 30.40% తక్కువ. అంటే అప్పటి రేట్లలో తేడాతోనే ఇది జరిగిందన్నది క్లియర్. ఇదే ఏడాదిలో వెనుజువేలా నుంచి కేవలం 2.98 మిలియన్ టన్నుల ముడి చమురు మాత్రమే మన దేశానికి దిగుమతి అయ్యింది. మొత్తంగా చూస్తే 2024-25లో అమెరికా, వెనుజువేలా నుంచి భారత్ 13.53 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోగా, రష్యా నుంచి 87.54 మిలియన్ టన్నుల చమురు దిగుమతి చేసుకుంది. మరి ఇదే పద్ధతిలో రాబోయే రోజుల్లో మనం అమెరికా, వెనుజువేలా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినా మన అవసరాలకు సరిపోవు. మధ్యలో ఈ గ్యాప్ అంటే 74.01 మిలియన్ టన్నుల చమురు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇక్కడ ఇంకో సినారియో చూసినా అమెరికా అత్యాశకి అంతులేదని అర్థమవుతోంది. అమెరికా తన క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగం మెక్సికోకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మెక్సికోకి 26.50 మిలియన్ టన్నులు మాత్రమే ఎగుమతి చేసింది. అంతకు క్రితంతో పోల్చితే ఇది 27% తక్కువ. ఇప్పుడు ఈ మెక్సికోకి పంపించే క్రూడ్ ఆయిల్ ని కూడా మనకి పంపినా సరే మన అవసరాలు తీరేది కేవలం 40.03 మిలియన్ టన్నులు మాత్రమే. అందుకే రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేది భారత్కి ఓ అవసరం కూడా. అయితే ఇక్కడ ఒక్క రష్యా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునే స్వేచ్ఛ మన దేశానికి ఉంది. ఒక్క ట్రంప్ చెప్తేనే మన అవసరాలు తీరిపోవు. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అర్థమవుతోంది.
ఏ దేశంలోనైనా క్రూడ్ ఆయిల్ రేటు తక్కువగా ఉందంటే ఆ దేశం నుంచే ఇతర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయనేదే అది. కాకపోతే రవాణా ఖర్చులు, వచ్చే దారిలో ప్రమాదాల అవకాశం, అలానే ఇన్సూరెన్స్ ఖర్చులు ఇవి కూడా కలిపి వర్కౌట్ అవుతుందనుకుంటే ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇదో డైనమిక్ మెకానిజం. అందులో భారత్ ఇప్పుడు ఆరితేరింది. అదే పద్ధతిలో పవర్ఫుల్ పాలసీ రూపొందించుకుంది. దాంట్లో ట్రంప్ లాంటి మొండోడి విషయంలో కాస్త పట్టు విడుపులుంటాయి తప్ప ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొనసాగి తీరుతుందంతే.